హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే, అస్సలం వాలేకుం. వెల్కమ్ బ్యాక్ టు షమా కుకింగ్ అండ్ బ్లాగ్స్. అందరు ఎట్లున్నారు ఫ్రెండ్స్? మంచిగా ఉన్నారా? మేమైతే మస్తు ఉన్నాం. మీరందరూ కూడా మంచిగా ఉండాలని ఆ దేవుని అయితే కోరుకుంటున్నాము. సో ఈరోజు అయితే ఈవినింగ్ బ్లాగ్తో అయితే మేము ముందుకైతే వచ్చేసాము. ఏం చేస్తున్నాం మమ్మీ? ఎక్కడున్నావు? లొకేషన్ మళ్ళీ మారింది. మా ఇంటికి వచ్చేసినాం ఫ్రెండ్స్. ఎప్పుడు వచ్చినావు? ఒక గంట 1 అవర్ అయిందండి. ఇప్పుడే వచ్చి వాకిలు ఉట్టి చెట్ల కానీ నీళ్ళు పెట్టుకున్నా. చూడు ఎండ ఎట్లుంది, చూడు ఎండ అయితే ఫుల్ ఉంది. మొత్తం గలీజ్ గలీజ్ ఉంది. ఆ బట్టలు అవన్నీ ఇంకా 2-3 రోజులు ఊకలేదని ఫస్ట్ వాకిలు ఊడ్చినావు అయింది. ఫస్ట్ వాకిలు ఊడ్చిన ఇంటి ముందు. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, వాకిలు అయితే ఊడ్చి పైప్తో అయితే నీళ్ళు అయితే కొడుతున్నారు. చెట్లకు కొట్టినావా నీళ్ళు? కొట్టినా, లోపల కొద్దిగా కొట్టాలి మొత్తం కూడా. సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, లోపలైతే చెట్లకు కూడా కొట్టేస్తున్నారు. సో 2-3 రోజులు ఇంకా లేము కదా, నీళ్ళు పోయలే కదా. ఫస్ట్ అయితే రాగానే అయితే చెట్లకైతే నీళ్ళు అయితే కొట్టేస్తున్నాము. మళ్ళా చెట్లన్నీ కొంచెం ఎండిపోయినట్టు ఉన్నాయి. వర్షం కూడా పడలేదు అనుకుంటా. మనకు వర్షం పడితే మంచిగా ఉండేవి చెట్లు. సో ఇక్కడ కూడా చూడండి, మొత్తం అయితే వాటర్ వేసి అయితే కడిగేశారు. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మొత్తం అయితే నీళ్ళైతే కొట్టి పొరకతో అయితే ఊకేస్తున్నారు. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే లంచ్ అయితే చేసేసి పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరిపోయినాం. సో ఇక్కడ వచ్చి ఏం చేసుకుంటారని ఇంకా పిన్ని అక్కడనే లంచ్ ప్రిపేర్ చేస్తే లంచ్ అయితే చేసేసుకుని వచ్చేసినాం. డిన్నర్ చేసి పోయి చేసుకోలేమంటే అది కూడా చేపించి ఇచ్చేటోళ్ళు. మ్యాగీ ఆంటీ, మ్యాగీ ఆంటీ ఎప్పుడు చూస్తారు మీరు? చూపిస్తా కనిపిస్తుందంట మీ అందరికి. ఆమెకు ఒక ఫోన్ ఇప్పిస్తే ఆమె వీడియోస్ పెట్టుకుంటుందంట ఫ్రెండ్స్. అట్లా తయారైంది. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, వాషింగ్ మిషన్లో అయితే బట్టలన్నీ అయితే తిప్పేస్తున్నారు. సో ఇంకా అప్పుడు హడావిడిలో వెళ్ళినాం కాబట్టి బట్టలు గిట్టలు ఏమి తొక్కకుండా వెళ్ళి ముందు రోజు మనకు వర్షం వచ్చింది. అవును, మొత్తం బట్టలు ఇంకా లోపల ఉన్నాయి. ఈరోజు ఏం పెట్టుకోకమ్మ, పైన చేసుకొని రేపు ఏమైనా చూసుకో. ఎవరైనా సాకులాము ఉంటే పిలిపి ఉతికించుకుంటే ఎవ్వరు లేరంట ఫ్రెండ్స్. మాకు ఎప్పుడు ఏ పనికన్నా ఏదో ఒక అడ్డంకి వస్తుంది మాకు. ఇక్కడైతే ఈ బట్టలు అయితే బయట ఉన్న వరకు ఉతికేస్తారంట వాషింగ్ మిషన్లోనే. మీకు అవసరం కదా, ఒక నుంచి మళ్ళీ లైఫ్ జర్నీ మాది స్టార్ట్ చేసుకోవాలి. ఇక 2-3 రోజులు కొద్దిగా ప్రశాంతంగా ఉన్నా. అవును, కానీ ఏం లేదు, ఏం చేయలేదు. ఆ మ్యాగే చేసుకుంది, మా చెల్లె చేసుకుంది వంటలన్నీ. నేనేం చేయలేదు ఫ్రెండ్స్, వాళ్ళే చేసి పెట్టారు. ఒక 2 రోజులు అయితే రెస్ట్ తీసుకున్నారు. మళ్ళీ యుద్ధం స్టార్ట్ అయిపోయింది, జీవిత పోరాటం. ఓకే ఫ్రెండ్స్, బట్టలు అయితే ఉతికేస్తారు. ఆ తర్వాత మళ్ళీ ఏం చేస్తారో నెక్స్ట్ కలుద్దాం మనం. ఏం చేస్తున్నావు? బట్టలు సగంలోనే ఆపేసినయింది. మరి లైట్ వస్తుందిగా, ఇది ఛార్జింగ్ లైట్. అది ఛార్జింగ్ లైట్. అప్పుడు వరకు అంట్లు స్టవ్ క్లీన్ చేసుకుంటాను. అంట్లు కడిగేసినావా? అడిగినా. సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, అంట్లు అయితే కడిగేసుకున్నారంట. నెక్స్ట్ అయితే స్టవ్ అయితే క్లీన్ చేసేసుకుంటున్నారు. సో చాయ్ మొత్తం పొంగిపోయిందంట. మరి డిన్నర్కి ఏం చేస్తారో ఏందో చూద్దాం. మరి బయటికి వెళ్ళేది ఉందన్నావు కదా, మరి పని చేసుకో తొందరగా. నువ్వే తీసుకెళ్తున్నావు కదా బయటికి. ఏం లే, నువ్వే అన్నావు. ఈ కరెంట్ లేదు, నువ్వు కనిపిస్తలేవులే. నిజంగా అవుపిస్తలే. సరే, స్టవ్ అయితే క్లీన్ చేసుకో, ఆ తర్వాత చూపిద్దాం. చూడండి ఫ్రెండ్స్, మా అక్క మొత్తం ఇల్లు అయితే ఊకుతుంది. సో ఇల్లు మొత్తం గందరగోళం ఉండే. సో మా అక్క అయితే చూడండి ఊకేస్తున్నారు. ఇంకా బట్టలు ఉతుకరు కానీ ఇంకా బయటికి అయితే వెళ్తాం. చూడండి, అన్ని మా అక్కయే ఇన్ని బట్టలు తెచ్చి వేసింది. అసలు మా అమ్మ పరిస్థితి ఏమవుద్దో ఏమో మరి.
ఎవ్వరు ఉతకాల్సిన అవసరం లేదు, నేను ఉతుక్కుంటలేరా నాయన అంటుంది. సాకులు ఆమెకు చెప్తే అందరు బిజీ అంట. పని పాడి నేను పిలిస్తే ఎప్పుడు ఎవరైనా రారు ఫ్రెండ్స్ పనికి. ఇక్కడైతే ఇల్లు మొత్తం అయితే క్లీన్ చేసేస్తున్నారు. చిన్న ఆయన ఆడుకుంటుండు, పెద్ద ఆయన ఏమో ఫోన్ చూస్తుండు. అన్నం కూడా పెట్టేస్తాం. ఆహా, మరి కర్రీ చూడాలి, పచ్చళ్ళు ఉన్నాయి. ఏమైనా చేస్తావా, బయట నుంచి తెచ్చుకుందామా? చూడాలి. ఫస్ట్ అయితే అన్నం బయట తినలేదు, ఏం టిఫిన్ అయినా ఏదైనా. టిఫిన్లు చేస్తే కడుపు నిండదు, కానీ అన్నం అయితే వండేసాయి. కర్రీ మరి చూడు, నీ ఇష్టం. చేసే ఒప్పుకుంటే చెయ్యి, లేదు నా వల్ల కాదంటే ఇంకా మామిడికాయ తొక్కేసుకున్నా తింటాం. ఇదేంది జున్న? ఆ రోజు మళ్ళీ చేసారు పిల్లగానికి, దేవునికి. అదంతే ఇక మర్చిపోయి అంతే ఉంది. నేను జున్ను పాలు ఇరిగిందేమో, జున్ను చేసి పెట్టినో తిందాం అనుకుంటున్నా. అంత బుట్టన్నా ఇంకా ఆ రోజు అటు పోయేసరికి మర్చిపోయినాం. ఇంకా మిద్ద మీద వేసాయి, కాకులు తినేస్తాయి. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు. ఇంతకుముందు అయితే కట్టెల వేసి ఉండే, కానీ ఇప్పుడైతే చూడండి రెడీమేడ్ గోడ అయితే పెట్టించారు. జస్ట్ ఒక్క రోజులో వచ్చి చేసేసి వెళ్ళారు. మార్నింగ్ చూసే వరకు ఏం లేకుండే, మళ్ళీ ఈవినింగ్ 6 వరకు మొత్తం గోడ కట్టేసి రెడీ అయిపోయి ఉండే. సో 1 డేలో వచ్చి వేసేసి వెళ్ళారు. ఇదేం చేస్తున్నావు? పప్పు. మధ్యాహ్నం పిన్ని దగ్గర పప్పు తిన్నావు, మళ్ళీ పప్పు చేస్తే మనుషులు ఉంటారా? ఎంత చెప్పినా నీకు నచ్చిందే నువ్వు చేసుకుంటావు, కానీ వేరే వాళ్ళకి నచ్చింది ఎప్పుడైనా చెయ్యాలి కదా. మరి పప్పు చేసి మధ్యాహ్నం పప్పు తిన్నాం, మళ్ళీ పప్పు చేస్తావు. నేను వద్దు చేయొద్దని చెప్పినా కదా నీకు పప్పు. నువ్వే తిను పప్పు, నువ్వు మంచి పప్పు తిను, మాకు పచ్చడి. ఇంకా నీ ఇష్టం, నీకు నచ్చింది నువ్వు చేసుకుంటావు కదా, చేసుకో. మధ్యాహ్నం పప్పు తినే ఉబ్బరు ఉంది కడుపు. ఇప్పుడు నువ్వు మళ్ళీ పప్పు చేస్తే ఎట్లా తింటారు? కరెంట్ వచ్చిందిగా, నీ పప్పు నువ్వే తినమ్మా, మాకేమొద్దు. చూడండి ఫ్రెండ్స్, ఏది చేసినా వీళ్ళకి అసలు పోయి వచ్చి నాకు కూడా అసలు ఎట్లా ఉంది. సరే బయట నుంచి ఏం తెచ్చుకుంటారు పిల్లలని, నేను ఏదో చేసుకుంటే అది చేయి అంటే సర్లే అమ్మా, నీ ఇష్టం వచ్చింది నువ్వే చేసుకొని నువ్వే తినేయి. అట్లా ఉంది వీళ్ళకి. చూడండి చూడండి ఫ్రెండ్స్, మా అక్క చెత్త మొత్తం లేపి మా అమ్మకైతే బాగా తిడుతుంది. ఈ బాటిల్ పడేయమంటే పడేయకుండా. కేజీ ఉల్లిగడ్డ వస్తుంది, 2 కేజీలు ఉల్లిగడ్డలు వస్తాయి అని ఇంట్లో మొత్తం పసార చేసి పెడుతుంది ఫ్రెండ్స్. ఎక్కడ పడితే అక్కడ అసలు గందగి ఉంది. పడేయమంటే పడేయట్లే ఆ బాటిల్, ఉల్లిగడ్డ వాళ్ళకే ఇస్తా నేనని. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, కాకరకాయ చెట్టు మొత్తం పురుగు పడ్డది అనుకుంటా. అన్ని పురుగులు ఇంట్లోకి వస్తున్నాయి. సో నేనైతే పీకేమనే చెప్తున్నా అమ్మకి. లేదు ఉంచుతా అంటున్నారు పిల్లలు. అవి ఏమంటారు, బొంతు పురుగులు అంటారు కదా. సో ఆ పురుగులు మొత్తం మనకి ఇంట్లోకి కూడా వస్తున్నాయి. ఈ పురుగులు కనిపిస్తే చూపిద్దామంటే ఇంకా చాలా ఎక్కువ ఉండేయంట. అగ్గో ఇక్కడ చూడండి, పురుగు కనిపించిందా? ఇట్లాంటివి చాలా వస్తున్నాయి ఇంట్లోకి. ఇగో ఇక్కడ ఒకటి చాలా ఉన్నాయి. ఇగో ఇక్కడ ఒకటి, ఈ బొంతు పురుగులు లాంటివన్నీ ఇంట్లోకి వస్తున్నాయి. ఇది పొద్దున్న అయితే తీసేయమంట. ఇగో ఇట్లాంటి పురుగులన్నీ వస్తున్నాయి. సో రేపు పొద్దున్న అయితే దీని వరకు అయితే తీసేయమంట. ఈ కాకరకాయ బేల్ మొత్తం తీసేస్తే మనకు పురుగులు అనేది ఉండదు. కొంచెం ఇక్కడ మొత్తం చెత్త చాదారం లెక్క ఉంది, ఇది కూడా మొత్తం క్లీన్ చేయమని చెప్తున్నా. రేపు పనికొచ్చి ఉంచుకొని పనికిరాని మొత్తం పడేస్తే అయిపోద్ది కదా. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఈ బట్టలు పిన్ని వాళ్ళ ఇంట్లో వాషింగ్ మిషన్లో వేసుకొని వచ్చిన బట్టలు అంట. చూడండి, ఆరబెట్టారు, అప్పుడు ఆరిపోయినాయి కూడా. ఇప్పుడు ఇంటికి వచ్చి ఉతికిన బట్టలు కూడా ఆరిపోయినాయి అంట. అప్పుడే ఇన్ని బట్టలు ఉతికినారు, ఇంకా అన్ని బట్టలు ఉన్నాయి. ఇందాక చూపించాను కదా.
రోజుకి అందరూ 2-3 సార్లు చేస్తారు స్నానాలు. సో ఇన్న అయితే ఇప్పుడు ఏం లేదు, రేపు పొద్దున్నే చేసుకుంటా అంటున్నారు మా మదర్. చేత కావట్లేదంట. ఇక్కడైతే చూడండి మెంతికూర పప్పు అంట, ఆమె తినాలి, ఇంకా నేనైతే తినను. రేపైతే నా బర్త్డే ఉంది, మరి ఏం గిఫ్ట్ ఇస్తుందో మా మదరు. ఏం లేదు ఫ్రెండ్స్, నా అక్కడైతే ఇప్పుడు ఇవ్వడానికి చూడండి నాకు అసలు ఏం లేదు. ఏం లేదు. ఎట్లా పుట్టినో ఎట్లా పోతానో నాకు తెలియదు. ఇప్పుడు అట్లున్నా నేను పరిస్థితి. అంటే పుట్టినప్పుడు ఉట్టి చేతులతో వస్తే ఇప్పుడు కూడా ఆ సిచ్యువేషన్లో ఉన్నావు అంటున్నావు. అదే ఉట్టి చేతులతోనే ఉన్నా ఫ్రెండ్స్. నేనైతే ఉట్టి చేతులతో వచ్చినా ఉట్టి చేతులతో ఉన్నావు అంటున్నావు. ఒక దీవెన తప్ప ఏమి ఇవ్వలేను. సర్లే ఉండు. ఒక యూట్యూబ్ సక్సెస్ అవ్వాలని అయితే కోరుకుంటున్నా. యూట్యూబ్ ఏం చేస్తుందో మీరందరూ సపోర్ట్ చేస్తే ఈసారి ఈ బర్త్డేకి యూట్యూబే అసలు గిఫ్ట్ ఇద్దాం అనుకున్నా. మానిటైజ్ అయిపోద్దేమో ఛానల్ అనుకున్నా, కానీ కాలేదు ఫ్రెండ్స్. ఏమో ఇక అంత మీ చేతుల్లో ఉంది, నేను ఇవ్వాలా వద్దా అనేది. ఏమైంది తొందర రెడీ అవుతున్నావు? ఎక్కడ పోతున్నావు? ఆహాహా, ఎందుకో? సో చూడండి ఫ్రెండ్స్, ఊరి నుంచి అయితే వెళ్ళి ఈవినింగ్ వ్లాగ్ అయితే చూడండి. ఈవినింగ్ ఏమేమి పనులు చేసుకున్నామో చూపించాము. సో టౌన్కి అయితే వెళ్తున్నాము. సో ఇంట్లోకి చిన్న సరుకులు అవి తీసుకొని ఉండే, సో దానికోసం అయితే వెళ్తున్నాము. సో బ్లాగ్ కూడా ఇక్కడనే ఎండ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. సో టౌన్కి వెళ్ళింది ఏం చూపించట్లేదు, అస్సలు ఓపిక కూడా లేదు. అమ్మకు ఓపిక లేదు, తీయడానికి నాకు కూడా ఓపిక లేదు. ఇక్కడ వరకే వీడియో అయితే ఎండ్ చేస్తున్నాము. అస్సలు ఓపిక లేదు, కానీ వెళ్ళాలి, తప్పదని వెళ్తున్నాము. సో వ్లాగ్ అయితే చూసారు కదా ఫ్రెండ్స్. ఈవినింగ్ వ్లాగు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాము. సో ఖచ్చితంగా మీ సపోర్ట్ అయితే కావాలి. ఒకవేళ ఓపిక ఉంటే చూపిస్తాను, కానీ 99% ఓపిక అయితే లేదు ఫ్రెండ్స్. ఇక్కడనే వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.